కెప్టెన్ మిల్లర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ధనుష్ అన్న నటించిన న్యూ మూవీ కెప్టెన్ మిల్లర్. మరి ఈరోజు కెప్టెన్ మిల్లర్ మూవీని చూడటం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలా వద్దా అనుకుంటున్నారా? అయితే వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మూవీకి వెళ్ళాలా వద్దని మీకే క్లారిటీ వస్తుంది. ఇక కెప్టెన్ మిల్లర్ మూవీ రివ్యూ చూద్దాం పదండి. ఇక ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇలాంటి స్టోరీస్తో ఎన్నో మూవీస్ వచ్చాయి, కానీ ఈ మూవీ స్పెషల్. అసలు డైరెక్టర్ ప్రజెంట్ చేసే విధానం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ మూవీలో ధనుష్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అసలు ఇచ్చి పడేసాడు యాక్టింగ్ మాత్రం. అండ్ ఒక తిరుగుబాటు అనేది జరుగుతుంది. మరి ఆ తిరుగుబాటులో ధనుష్ అన్న ఎలా చేరాడు, అంతకంటే ముందు తను ఒక సిపాయి, మన తెల్లవాళ్ళ పక్కన ఉంటాడు. తను ఎందుకు ఈ ఉద్యమంలోకి చేరాడు అనేది మూవీలో మనం చూడాల్సిందే. చాలా బాగుంది. అయితే మన అగ్నీశ్వరుడిగా మన ధనుష్ అన్న అయితే నటించడం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్లో నాకు బోరింగ్ ఏం అనిపించలేదు, కానీ వీళ్ళు చాప్టర్ వైజ్గా చెప్పడం జరిగింది. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని అలా చెప్పారు. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానివ్వండి, అలాగే ఇంటర్వెల్ ఫైట్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. అలాగే ఈ మూవీలో నటించిన యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ధనుష్ అన్న, తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇచ్చి పడేశాడు అసలు. యాక్టింగ్ మాత్రం అరాచకం, ఫైట్ సీన్స్లో వేరే లెవెల్లో ఉన్నాడు. అలాగే శివరాజ్ కుమార్ గారు, తనకి ఫస్ట్ హాఫ్లో ఉంది కొంచెం టైమే, తర్వాత సెకండ్ హాఫ్లో వస్తాడు. అయినా సరే అరాచకం అసలు. జైలర్ కన్నా ఈ కెప్టెన్ మిల్లర్ మూవీలో తన రోల్ బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ముఖ్యంగా మన సందీప్ కిషన్ గారు ఏమన్నా ట్విస్ట్ అసలు అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్లో కానొస్తాడు, అలాగే క్లైమాక్స్లో వస్తాడు, వేరే లెవెల్. కెప్టెన్ రవిగా మన సందీప్ కిషన్ గారు తన వర్క్ కంప్లీట్ చేసేసాడు. అలాగే ప్రియాంక మోహన్ భానుమతిగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. తను ఒక యువరాణి, అయితే తను ఎలా మారిందనేది మన మూవీలో చూడాలి. ఇక ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్. మరి జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆ ఫైట్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అరాచకం అసలు. నాకైతే బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అలాగే ఆ ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ ఫైట్స్ ఫస్ట్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఉంటుంది, ఆ కెమెరా మూవింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకైతే బాగా నచ్చింది కెమెరా మూవింగ్స్. అండ్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కాడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, అరాచకం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. దీనికి అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ స్టోరీ లైన్ బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. అలాగే కెప్టెన్ మిల్లర్ మూవీలో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లు ఏంటో మీరు మూవీలో చూడాలి, చాలా బాగున్నాయి ట్విస్ట్లు. అలాగే ఈ కెప్టెన్ మిల్లర్ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది, ఎందుకంటే క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. మరి ఈ మూవీకి వెళ్ళాలా వద్దంటే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ మూవీలో బాగా నచ్చింది మూవీ స్టోరీ అండ్ ధనుష్ అన్న యాక్టింగ్, అలాగే జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అరాచకం అసలు. మూవీకి ఖచ్చితంగా వెళ్ళండి, మూవీ మీకు కూడా నచ్చుతుంది.